వెల్కమ్ టు పల్నాడు విజన్ టీవీ. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ హాజరైన సీఎస్ మంత్రులు అధికారులు కీలక అంశాలపై నిర్ణయం. ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి నారా లోకేష్. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేష్. 5,000 కోట్ల పెట్టుబడులు, 2,000 ఉద్యోగాలే లక్ష్యం. తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత కలిగి ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్యే నాకు స్ఫూర్తి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సచివాలయంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగం, పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది. తిరుపతి జిల్లా సత్యవేడు స్థానిక సంత ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన 62వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు లోకేష్ హామీ ఇచ్చారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా నిలుస్తోందని ఐటీ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తున్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ భూమి పూజకు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమను ఏపీలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ది వరల్డ్ గా ఏపీలో పరిశ్రమలు నెలకొల్పి 20 లక్షల ఉద్యోగాలు అందించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won. And the clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy-efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth, and transforming lives. We are not just building factories. We are building futures here. This facility alone will create nearly 1,500 direct jobs. And with LG's key vendors investing here, creating more than 700 jobs will impact our economy and will create a lot of jobs for the locals. This is more than a company's groundbreaking. It is a groundbreaking movement for the youth of Andhra Pradesh. Today we are not just breaking ground. We are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction project. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class
manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత కలిగి ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్య తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. తిరుపతి జిల్లా సత్యవేడిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు టీడీపీ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన తోట చంద్రయ్యను ఎప్పుడు స్మరించుకుంటామని ఆయన తెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఈ సందర్భంగా లోకేష్ వెల్లడించారు. పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం. ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి మెడగొస్తారు. తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది. మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆనాడు ఇక్కడున్న దీపకన్నా మీ దగ్గర ఉన్నారు, మీకు అండగా నిలబడ్డారు. మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే. బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాట మీద నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు మనం కైవసం చేసుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత మనం సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం. భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా 1 కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు. సభ్యత్వం చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కుటుంబ సాధికార సారథి కానివ్వండి, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే. ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఒక పారదర్శకంగా ఈరోజు మనం అందరం కమిటీలు వేసుకుని ముందరికెళ్తాం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నాం. ఇది మనందరం మాట్లాడాలి. భారతదేశంలో ఎక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు. కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో. వికలాంగులకి ఎక్కడ 6,000 రూపాయలు ఇవ్వట్లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు, కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వాళ్ళకి ఈరోజు నెలలో 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. మనం చెప్పుకోవాలి, మనం మాట్లాడాలి. మన కార్యకర్తలు ఒక చర్చ నడుస్తుంది. నాకు తెలుసు, చాలామందిని కలిసారు. అనా గతంలో మన అర్హులైనా మన వాళ్ళకి ఇవ్వలేదు పెన్షన్, అది ఏదోటి మీరు చేయాలని కోరటం జరిగింది. అది ఇప్పుడు మే జూన్ మాసంలో పూర్తి చేస్తాం. జూలై మాసం నుంచి అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. గతంలో మన కార్డులే కట్ చేశారు. రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం శ్రీకారం మైనారిటీల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. దాచేపల్లి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో హాజ్ యాత్రికుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గంలోని ఏటా హాజ్ యాత్రకు వెళ్లే ముస్లిం ఎరపతినేని ఆర్థిక సాయం చేయటం ఆనవాయితీ. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో మైనార్టీల ఉన్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. మీ అందరి సహకారంతో
ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారిగా గురజాల నియోజకవర్గం సూపర్ 6 అమల్లో భాగంగా పాదయాత్రికులకి, సోదరులకి, సోదరిమణులకి 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మరలా ఈరోజు పునః ప్రారంభించాం. ఇది కొత్త కార్యక్రమం కాదు. 14-19 మధ్య ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 40 మందికి 40 లక్షల రూపాయలు ఇచ్చి హాజయాత్రగా పంపించామని కూడా మేమందరూ కూడా తెలియజేస్తున్నాం. కానీ 1924 మధ్య వచ్చిన ప్రభుత్వం కానీ, వచ్చినప్పటి ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి చూపడం కానీ, ముస్లిం మైనారిటీ సోదరుల పట్ల ఆసక్తి చూపడం కానీ ఎక్కడ కూడా చేయలేదన్న సంగతి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు మనం ముఖ్య అతిథులుగా మరి జనాబ్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు, ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆ రోజు మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎక్కడ ముస్లిం సోదరుల మీద దాడి జరిగితే అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాణి చంద్రబాబు నాయుడు గారి తరఫున వెళ్ళి అక్కడ ముస్లిం సోదరులకి అండగా నిలిచి, పార్టీకి అండగా నిలిచిన మరి పెద్దలు ముస్తాక్ అహ్మద్ గారు ఇప్పుడు మాట్లాడారు. ఎంత వాగ్దాడి ఉందో కూడా చూశారు. మరి ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి మరి ప్రధాన భూమికలు కూడా పోషించారు. అదేవిధంగా మన ప్రాంతవాసి షేక్ హసన్ బాషా గారు రాష్ట్ర హాజ్ కమిటీ చైర్మన్గా కూడా నియమితులయ్యారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఇద్దరు ముఖ్య అతిథుల మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదవులు చేపట్టిన తర్వాత వీళ్ళ ఆధ్వర్యంలో కూడా మనం ఈ కార్యక్రమం కూడా చేసుకున్నాం. అదేవిధంగా ఆబిద్ హుస్సేన్ గారు ఎన్నికల తర్వాత ఇలా రాజకీయాలకు సంబంధం లేకుండా గుర్జాల నియోజకవర్గంలో మనం చేపట్టిన ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా కూడా కొనసాగుతుంది. ఈరోజు మనం ఇక్కడ 3 ఇచ్చాం. దాంట్లో షేక్ యూనస్ గారు, అదేవిధంగా దాచుపల్లి నుంచి, మాధవరం మండలం దుర్గపాలెం నుంచి మొహమ్మద్ అష్రఫ్ అహ్మద్ ఖాన్ గారు, అదేవిధంగా షేక్ నాగుల్ మీరా, ఈ ముగ్గురు కూడా ఈరోజు మనం ఈ హాజ్ యాత్రకు పోయే దాంట్లో దంపతులు మనం పంపించే కార్యక్రమాన్ని కూడా మనం చేశాం. నేను పార్టీలకు అతీతంగా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తానని చెప్పానంటే, ఈ దుర్గపాలెం నుంచి వెళ్ళే ఇద్దరిలో ఒక కుటుంబంలో ఈ వెళ్ళే వాళ్ళ అబ్బాయి ఒక్క వైసీపీ కార్యకర్త మనకు ఓటు కూడా వేయలేదు. నాకు చెప్పారు. అయినా మనం పార్టీలు కాదు, వెళ్ళే వాళ్ళు మనకు ముఖ్యం అని చెప్పి పార్టీలకు అతీతంగా 1 లక్ష రూపాయలు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు రాజశేఖర్ నెంబర్ ఉంటే ఆయన రాజశేఖర్ నెంబర్ నిధులు తెప్పించి ప్రభుత్వం లేకపోయినా సాధికారణ పూర్తి చేసింది యారో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. పిడిఎల్లో సాధికారణ కట్టించింది మనం, మాధవరంలో సాధికారణ కట్టించింది మనం, దాచిపల్లి నిధులిచ్చింది మనం, గురజాలలో సాధికారణ కట్టించింది మనం. 50 లక్షల రూపాయలతోని గుజరాత్ నుంచి కలిసి తెప్పించి ఈద్గా పిడిరాల్లో కట్టించింది వ్యక్తిగత డబ్బులతో మనం అని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాను. దుర్గపాలెంలో 10 ఇళ్ల సుందర మదనశాలకు ఇచ్చాం. దాదాపు 110 మసీదులకి నిర్మాణానికి నిధులు ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు హాజ్ యాత్ర కూడా మనం మన సోదరులకి తోడ్పాటు అందిస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పేది పార్టీలకి రాజకీయాలకు అతీతంగా కూడా. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ హాజరైన సీఎస్, మంత్రులు, అధికారులు, కీలక అంశాలపై నిర్ణయం. ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి నారా లోకేష్. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేష్. 5,000 కోట్ల పెట్టుబడులు, 2,000 ఉద్యోగాలే లక్ష్యం.
తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత కలిగి ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్యే నాకు స్ఫూర్తి నారా లోకేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి పల్నాడు విజిట్ టీవీ.